తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. సార్, పెరుగు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ ఏదైనా సరే డైరీ ప్రోడక్ట్స్ నైట్ పడుకునేటప్పుడు తీసుకోవడం మంచిది కాదు అని ఒకళ్ళు, లేదు పాలు తాగి పడుకుంటే మంచి పుష్టిగా ఉంటారు పిల్లలని ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం సార్. అసలు నైట్ టైం పడుకునేటప్పుడు ఈ పెరుగు తింటే మంచిదా అని చాలామంది అంటూ ఉంటారు. పెరుగు తిని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది, పాలు తాగిన మంచి నిద్ర వస్తుంది అని. సో దీని వెనకాల ఉన్న ఫ్యాక్ట్ ఏంటి సార్? జనరల్గా అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా, డైరీ ప్రోడక్ట్స్ అయినా పెరుగు, పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్. సో ఇవి ఏ టైం అయినా మనం డే టైం అయినా, ఈవినింగ్ అయినా, నైట్ అయినా హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏవైనా మంచిదే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు నైట్ టైము పెరుగు, చిక్కని పెరుగు పర్టికులర్గా కొత్త మనకు అఫ్కోర్స్ హైదరాబాద్ మనకు దొరకదు, బట్ చెప్తున్నా చిక్క పెరుగు అది కూడా పర్టికులర్గా కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లగా ఉన్నవి నైట్ టైం తింటే ఏంటంటే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే కొంత ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. అవుతుందని కాదు, బట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయాసం ఉన్న వాళ్ళు, లేదంటే కొంతమందికి కఫం ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పెరుగు వలన, పర్టికులర్గా ఈ స్ట్రాంగ్ పెరుగు అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటి వలన కఫం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈవినింగ్ నైట్ టైం తినొద్దని చెప్తారు. అది కూడా పర్టికులర్గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తుంటారు. బట్ మేము ఎంతోసార్లు అంటే చాలామంది పేషెంట్ చెప్తుంటారు, మేము కూడా తింటుంటాం పెరుగు అనేది. అఫ్కోర్స్ సమ్మర్ కానీ కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తా అంటే కొద్దిగా డైల్యూట్ చేయమంటాం. మరీ స్ట్రాంగ్ కాకుండా పెరుగు, మరీ చల్లగా లేకుండా తినే ముందు ఒక 1 hour ముందు బయట పెట్టి ఫ్రిడ్జ్లోంచి తినేటప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి తింటే హెల్తీగా ఉన్న వాళ్ళకైతే 100% ఏం కాదు, హ్యాపీగా తినొచ్చు. మజ్జిగ అయితే ఇంకా హ్యాపీగా తాగొచ్చు. బట్ మరీ చిల్డ్గా అట్లా కాకుండా కొద్దిగా నార్మల్ రూమ్ టెంపరేచర్కి అట్లా తాగవచ్చు. అండ్ కావాలంటే దాంట్లో అంటే కొంతమంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో దాంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ కానీ సంథింగ్ ఏదన్నా యాడ్ చేసుకొని లైట్గా కొద్దిగా సాల్ట్ ఇట్లా మజ్జిగలో కొద్దిగా వేసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం కాకుండా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ పెరుగు కూడా మరీ స్ట్రాంగ్ కాకుండా కొద్దిగా డైల్యూట్ చేసి తినాలి. బట్ కొంతమంది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అసిడిటీ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ పెరుగు ఏం కాదు. చాలామంది ఏంటంటే తోడు వేసిన తర్వాత నెక్స్ట్ డే తినడము, సరిగా అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి అది పుల్లగా అవుతుంది. సో ఇలాంటి వాటిలో అంటే అసిడిటీకి పెంచేవి ఉంటాయి. అలాంటి పెరుగు ఆ టైంలో పర్టికులర్ ఏ టైంలో తినకూడదు, బట్ ఈవినింగ్ ఇంకొద్దిగా అవాయిడ్ చేయాలి. సో ఫ్రెష్ పెరుగు ఉంది, పులుపు లేదు అనేది ఓకే, కొద్దిగా వాటర్ మిక్స్ చేసి తినవచ్చు. అండ్ దెన్ పాలు అనేది ఎనీ టైం తీసుకోవచ్చు. బట్ పిల్లలలో అనేది కొద్దిగా డైల్యూట్ చేసి ఇస్తే బెటర్ నైట్ టైం. అండ్ పెద్దవాళ్ళకైతే నేను 99% అందరికీ చెప్తాను, పాలు అనేది అవాయిడ్ చేయండి అని చెప్తాను. నైట్ అనే కాదు. సో పెద్దవాళ్ళకి మిల్క్ అనేది అవసరం లేదు. పెరుగు మంచిది, మజ్జిగ మంచిది. బట్ మిల్క్ వలన అంటే అది కూడా మన దగ్గర దొరికే మిల్క్ ఉంటుందో అంత పాస్చరైజ్ అంటారు, అంటే దాంట్లో ఏవో ప్యూర్ ఉండదు. సో ఈ మిల్క్ వల్ల ఏంటంటే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. కాన్స్టిపేషన్ రావచ్చు, డయేరియా రావచ్చు. అంటే అందరూ ప్రోటీన్ అనుకుంటారు దాంట్లో, బట్ ప్రోటీన్ కూడా ఉంటుంది కానీ అది మంచిది కాదు ఒక ఏజ్ తర్వాత. గ్రోయింగ్ చిల్డ్రన్, పెరిగే పిల్లల్లో పాలు అనేది అవసరం. సో వాళ్ళకి అంటే మరీ చిన్న వాళ్ళకైతే తల్లిపాలు, తర్వాత 18 years లోపు తీసుకోవచ్చా సార్? గ్రోయింగ్ 18-16 years దాకా. లేదు కొంత బాడీ బిల్డింగ్ అంటే జిమ్ చేసే వాళ్ళలో కూడా ఓకే, మిల్క్ అనేది ఒక లెవెల్ వరకు అవసరం. లేదంటే వాళ్ళు ప్రోటీన్ యాడ్ చేసుకొని అది తీసుకొని ఉంటారు. బట్ జనరల్గా తీసుకుంటే నార్మల్ పీపుల్ అంటే ఈ గ్రోయింగ్ చిల్డ్రన్ కాకుండా, బాడీ బిల్డర్స్ కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళలో మిల్క్ అనేది మంచిది కాదు. అది కూడా పర్టికులర్ నైట్ టైం అసలు తీసుకోవద్దు. అది స్లీప్ కూడా ప్రాబ్లం కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. గ్యాస్ట్రిక్ గట్ హెల్త్ పెరుగుతుంది అనుకుంటారు కానీ ఇంకా డ్యామేజ్ అవ్వచ్చు. పెరుగు మంచిది. పెరుగు ఏంటంటే ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయాలంటే కఫం వచ్చి కొంతమంది పడుకున్నాక వాళ్ళకి దగ్గు వచ్చేసి ఇట్లా ఆ కండిషన్స్లో అంటే ఈ చలికాలం కానీ రెయినీ సీజన్లో ఇలాంటప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయాలి. సమ్మర్లో కొద్దిగా పర్వాలేదు, బట్ అది కూడా మరీ చల్లగా లేకుండా వాటర్ కలిపి తీసుకుంటే ఏం కాదు. సో ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను పెరుగు, మజ్జిగ అందరు చెప్పినా కూడా నేను ఈవినింగ్ కూడా హ్యాపీగా తింటాను. ఇంతవరకు నాకు ఎప్పుడు ఏం కాలేదు. బట్ ఓన్లీ థింగ్ అంటే బాడీని బట్టి కూడా ఉంటుంది అనుకోవచ్చు సార్.
అలవాటు బాడీ అని కాదు, మనకు ఇప్పుడు జనరల్గా మన తెలుగు వాళ్ళు పెరుగు అనేది కామన్, పర్టికులర్గా లంచ్లో పెరుగు లేనిది అదొక ముద్ద దిగదు అంటారు. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత రకాల బిర్యానీ తిన్నా ఏం తిన్నా లాస్ట్లో కర్డ్ కర్డ్ ఉండాలి. ఉండాలి. సో అది మనకు అలవాటు. అది నార్త్ ఇండియన్స్ తీసుకుంటే వాళ్ళు తినరు పెరుగు అనేది, చాలా రేర్. వాళ్ళు ఇది మజ్జిగ లస్సీ అని చెప్పి వాళ్ళు అది తాగుతారు, అదొక చేసుకొని. సో పెరుగు అనేది మన సౌత్ ఇండియన్స్కి, పర్టికులర్గా మన తెలుగు, తమిళ్, కన్నడ ఈ వాళ్ళకి ఎక్కువ అలవాటు, ప్లస్ మంచిది కూడా. సో దాంతో ఏంటంటే పెరుగు రెగ్యులర్గా తింటే మనకి ప్రోటీన్ వస్తుంది, దాంట్లో కాల్షియం ఉంటుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రోబయాటిక్స్ అంటాం, ప్రోబయాటిక్స్ ఉంటాయి దాంట్లో. సో ఇవన్నీ చాలా మంచిది పెరుగు. దాంట్లో కూడా ఏంటంటే అంటే మనకు వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్. అందులో ఈ ఆవు పెరుగు అయితే కొంతమంది స్మెల్ ఏదో ఉంటుంది అంటారు, కానీ చాలా మంచిది. ఆవు పాలు కానీ ఆవు ప్రొడక్ట్స్ ఇవి అది ఇంకా హెల్త్కి మంచిది. ఈవెన్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది ఎన్నో రీసెర్చ్లో ఆవు పాలు. సో పెరుగు కూడా ఆవు పాలతో చేసిన పెరుగు అయితే చాలా మంచిది. అందుకే మనం ఆవుని గోమాత అంటాం, తల్లి అని అంటాం, ఎందుకంటే అంత ప్రోడక్ట్స్ వల్ల చాలా హెల్త్ ఉంటుంది. సో మజ్జిగ, పెరుగు ఇట్లాంటివి హ్యాపీగా తీసుకోవచ్చు. పాలు ఏంటంటే పెరిగే పిల్లలు వీళ్ళకి మంచిది. సో నాలో డేంజర్ ఏం కాదు, పాలు తాగి కొంతమందికి ఏంటంటే నిద్ర రాదు. చాలామంది ఏంటంటే దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని పాలు తాగితే హ్యాపీగా నిద్ర వస్తుంది అని అనుకుంటారు. సో అది కూడా మంచిదే, బట్ డైల్యూట్ చేసి తాగడం బెస్ట్. ప్యూర్గా మిల్క్ ఏదైతే ఉంటుందో అది మంచిది కాదు. 50% 40% వాటర్ మిక్స్ చేసి గోరువెచ్చగా, సో దాంట్లో మీరు వాటర్ మిక్స్ చేస్తే పసుపు వేసుకుంటారా, మిరియాలు వేసుకుంటారా, అవి వేసుకుంటారా, అది ఒక్కొక్కరు వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. సో దానివల్ల డేంజర్ అయితే ఏం లేదు. సో అది హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ పెరుగు ఇట్లాంటివి నైట్ టైం తీసుకోకపోవడం మంచిది. ఓకే, అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. హెల్దీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం తీసుకోవచ్చు, నైట్ అయినా తీసుకోవచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.